ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. కేంద్ర నిర్ణయాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఎందుకంటే జనగణనతో పాటు కులగణన కేంద్రం నిర్ణయం తీసుకోవడం హర్షితగ్గ విషయం. దీనికి కారణం మా నేత రాహుల్ గాంధీ గారు. గత 5-6 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని ఒక ధ్యేయంగా గజ్జగట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ కుల సర్వే రాష్ట్రంలో చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ జరిగింది. ఇవాళ యావత్ దేశానికి రోల్ మోడల్గా అవ్వడం జరిగింది, దిక్సూచిగా మారింది. దానికి అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని హర్షితగ్గ విషయం. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఒకటి బీజేపీ ఆరోపణ కులగణన కరెక్ట్గా జరగలేదు తెలంగాణలో, ముఖ్యంగా బీసీల శాతాన్ని తగ్గించారనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా పసలేని ఆరోపణలు చేస్తున్నట్టు బీజేపీ నాయకులు ఆత్మవంచన చేసుకోవాలి. ఇలా కేంద్రంలో ఉన్నట్టు మీ పార్టీ ప్రభుత్వమే కదా ఒక మెట్టు దిగి ఇలా కుల సర్వే చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది కదా. దానికి కారణం ఎవరు? దానికి కారణం రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. బీసీ ప్రజలు నమ్మలేదు బీసీ సంఘాలు అనేటువంటి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా ఇవాళ కేంద్రం ఒక మెట్టు దిగి కుల సర్వే చేస్తుందంటే ఇది రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక దిక్చూచిగా మారి మొదలే మేము కుల సర్వే చేయడం, రిజర్వేషన్ ఇవ్వడం ఇలా కులమానంగా మారింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. చివరగా బీఆర్ఎస్ ఒక మాట చెప్తా ఉంది. మొన్నటి కులగణన సందర్భంగా బడ్జెట్ రిలీజ్ చేశారు, ఏదో 150 కోట్ల అవన్నీ వేస్ట్ అయిపోయాయి, మళ్ళీ కులగణన చేసేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి విమర్శలు చేస్తారు. పార్టీ చేసే విమర్శల్ని ప్రజలు పట్టించుకోరు. ప్రజలు వారిని ఇంట్లో కూర్చోబెట్టినారు. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేకపోయినారు కదా, మరి ఇలా మేము చేసి హర్షించాలి కదా. నిజంగా వారికి ఓబీసీలో ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షించాలి. స్థానిక సంస్థల్లో 42 అమలు చేయబోతారు. 100%. ఇది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. 42% రిజర్వేషన్ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్, బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి చేసినటువంటి కామెంట్ పైన కూడా మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు, ఎందుకంటే కులగణన కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టి కులగణన చేసినటువంటి సిచ్యువేషన్, మళ్ళీ ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత జనగణనతో పాటు కులగణన చేయడానికి తీసుకున్నటువంటి అంశంలో మళ్ళీ రీకౌంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కేటాయించిన డబ్బులు వృధా అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపైన కూడా రెస్పాండ్ అయ్యాడు. బీఆర్ఎస్ నోరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, రాజ్భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్